నా క్రేవింగ్స్ని చూసి నా కోసం మా మమ్మీ ఇంట్లోనే పన్నీర్ చీజ్ దోశ చేయడం స్టార్ట్ చేసింది. సో గైస్ ఈరోజు మనం కిచెన్లో ఉన్నాం అనమాట. ఇప్పుడు మా మమ్మీ స్టార్ట్ చేయబోతుంది. మనం ఉన్నాం కాదండి, నేనున్నాను. ఏమి ఇలా అంటే కొద్దిగా కొత్తిమీర కూడా వేసేసి మిక్సీ చేసేసి మిక్సీ చేసేయాలా? అన్ని మిక్సీ ఇప్పుడు ఒక డౌట్ నాకు, ఇవన్నీ మిక్సీ అయితే ఇది ఇంత చిన్నగా ఉంది కదా మిక్సీ. నువ్వు నోర్మై మొహం పగిలిపోద్ది. పని చేసే వాళ్ళు అట్లా అయ్యారు. అన్ని అవసరం ఇప్పుడు అవసరమా అని అడుగుతున్నాను. చేస్తా అందుకే నేను పెళ్ళైనా కూడా ఇల్లరికం సంబంధాలే అంత సీన్ లేదు నీకు. పెద్ద ప్లానింగే రా. అమ్మ నేను వేస్తా ప్లీజ్. ఇంకా అది చల్లారిపోతుంది. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. ఏం మాడదు, నువ్వు నన్ను కంగారు పెట్టకు. నువ్వు అని మాట్లాడించావు, నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. నాకు కూడా వచ్చి దోశ, ఇప్పుడు నేను దాన్ని లేపుతాను చూడు. వచ్చిందండి వయ్యారి. ఉండు, కొత్తిమీర వేయాలి. తిప్పేయటం కాదు, మడత పెట్టాలంతే. తిప్పేస్తే పెట్టి చాలా బాగుంది గైస్, నాకు చాలా 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 నచ్చింది. ఇట్ ఇస్ రియల్లీ 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 సో ఎమ్మీ. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీ పూజిత. సో నాకు షూటింగ్స్ కంటిన్యూస్గా ఉన్నప్పుడు మీలో చాలామంది నన్ను ఎప్పుడు అడుగుతుంటారు, మీరు ఏం తింటారు, మీరు ఏమైనా స్పెషల్ డైట్ ఏమైనా ఫాలో అవుతుంటారా, లేదా యూనో మీ డైలీ రొటీన్ చేయండి అని చెప్పేసి. సో డైలీ రొటీన్ చేద్దామని అంతకంటే ముందు రీసెంట్గా ఏమైందంటే, నేను కంటిన్యూస్గా షూట్స్లో ఉన్నాను, ఒక మంచి ప్రాజెక్ట్ చేస్తున్నాను. సో ఐ డోంట్ వాంట్ టు రివీల్, బికాజ్ ఎండ్ ఆఫ్ ద మూమెంట్ రిలీజ్ అయిన తర్వాత మనం ఉంటామో కనపడమో తెలియదు కాబట్టి ఇప్పుడే నేనేం చెప్పాలనుకోవట్లేదు. బట్ మీలో కొంతమంది నా ఇన్స్టాగ్రామ్ ఫాలో అయ్యే వాళ్ళు ఉంటే, దట్ టు నా బ్రాడ్కాస్ట్ ఛానల్ ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయ్యే వాళ్ళు ఉంటే మీరు ఈజీగా చెప్పేస్తారు నేను ఏ మూవీ చేస్తున్నాను అని చెప్పేసి. సో ఇదంతా టాపిక్ డైవర్ట్ అయిపోతుంది. సో కంటిన్యూస్గా షూట్స్ ఉన్నాను. రోజు మార్నింగ్ 4 o'clock వెళ్ళి ఈవినింగ్ 7 o'clockకి రిటర్న్ అవుతున్నాము. అక్కడ ఫుడ్ బాగుంది, అంత బాగుంది. బట్ ఇంటికి వచ్చాక ఏం తినాలి అంటే, నేను చాలా అన్నం తినాలంటే నేను చాలా నెగ్లెక్ట్ చేసేస్తాను అండి. నాకు ఇంకా తినబుద్ధి కాదు. అబ్బా రాత్రి ఈ రోజంతా షూటింగ్ చేసి వచ్చిన తర్వాత రాత్రి మళ్ళీ అన్నం ఏదో కర్రీ అసలు మూడ్ రాదు తినడానికి అని చెప్పేసి వదిలేస్తాను అనమాట. సో అలా చేస్తున్నానని చెప్పేసి మా మమ్మీ నా కోసం రోజు ఒక నా ఫేవరెట్ థింగ్ అనమాట, అది చాలా ఇష్టం. మా కజిన్స్ ఎవరైనా వచ్చినా లేదా ఎక్కడికైనా నేను రామ్కి బండి దోశకి వెళ్దాం, చీజ్ దోశ పన్నీర్ దోశ అని చెప్పేసి చాలా ఇట్లా క్రేవింగ్స్ అనమాట, నా క్రేవింగ్స్. సో నా క్రేవింగ్స్ని చూసి నా కోసం మా మమ్మీ ఇంట్లోనే పన్నీర్ చీజ్ దోశ చేయడం స్టార్ట్ చేసింది. అండ్ ఇట్ ఈస్ రియల్లీ 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 యమ్మీ. సో నాకు అనిపించింది మీతో నేను ఇది ఎందుకు షేర్ చేయకూడదు అని చెప్పేసి. దిస్ ఇస్ మై ఫేవరెట్. ఎప్పుడైనా కానీ నేను అలా ఇంట్లోనే తినాలి ఏమైనా యమ్మీ ఫుడ్ అంటే చీజ్ పన్నీర్ దోశ నాకు చేసిస్తే ఎనీ టైం తినేస్తాను అనమాట. సో ఆ రెసిపీ ఏంటి, ఎలా చేయాలి అని చెప్పేసి ఇప్పుడు మా మమ్మీతోటి కనుక్కొని ఎలా చేస్తుంది మీకు ఈరోజు బ్లాగ్లో చూపిద్దాం. అండ్ నాలాగా చీజ్ పన్నీర్ దోశ ఇట్ ఈస్ రియల్లీ యమ్మీ గైస్, చాలా ఈజీ, మీరు ఎప్పుడైనా చేసుకోవచ్చు. సో ఇది మీకోసం చూపిద్దామని చెప్పేసి ఈ బ్లాగ్ చేస్తున్నాను. ఇంకా అస్సలు లేట్ చేయకుండా మనం చీజ్ పన్నీర్ దోశ ఎలా చేసేద్దాం. కమ్ ఆన్. సో గైస్ ఈరోజు మనం కిచెన్లో ఉన్నాం అనమాట. ఇప్పుడు మా మమ్మీ స్టార్ట్ చేయబోతుంది. మనం ఉన్నాం కాదండి, నేనున్నాను. ఏమి ఇలా చెప్పు. అంటే నేను మొత్తం అన్ని ఆడ ప్రిపేర్. దీంతో పాటు నేను కూడా షూట్కి వెళ్ళి వచ్చాను. నేను ఏదో కర్రీ చేసి కొంచెం పచ్చడి చేసి ఒక 2 దోశలు వేసిద్దామంటే, కాదు రామ్కి దోశ, పంచకట్టు దోశ అని ఏవేవో వర్ణాలు చెప్తుంది. అంటే ఇప్పుడు నేను తనతో పాటు నేను కూడా తినకంటే ముందు నేనే లేస్తాను, తర్వాత నేను పడుకుంటాను. కూల్. దీని వెనకాల ఒక కాన్సెప్ట్ ఉంది గైజ్. అదేంటి అంటే, ఇప్పుడు నేను బయటికి వెళ్ళి రామ్కి బండి దోశ తింటే అసలు ఈ రామ్కి బండి దోశలో ఏముంది అని కనుక్కోవాలని మా మమ్మీకి ఒక కుతూహలం కలిగింది. సో అలా కుతూహలంలో నుంచి ఇది నేను ఇంట్లోనే ఎందుకు తయారు చేయకూడదు అనే ఆలోచనతోటి మా మమ్మీ రెసిపీ స్టార్ట్ చేసింది అనమాట. అదే ఈ రెసిపీ నేను ఈరోజు మీ అందరికీ షేర్ చేయాలనుకుంటున్నాను. అసలు ఇప్పుడు నేను ఇంత కష్టపడి చెప్పినందుకు ఈ డైలాగ్ మీకు ఏ సినిమాలోదో అర్థమైందని అనుకుంటున్నాను. అదే మన్మధుడిలో ధర్మవరం సుబ్రహ్మణ్యం గారు మైక్ కన్ను పెట్టినప్పుడు చెప్పిన డైలాగ్ అనమాట. సినిమా డైలాగులు చెప్పడం కాదు, ఇక్కడ చేస్తే తెలుస్తుంది. ఓకే నెక్స్ట్ స్టార్ట్. ఓకే చూడు. ఈ చీజ్ పన్నీర్ దోశకి కావాల్సిన పదార్థాలు: పన్నీర్, హోమ్ మేడ్ గరం మసాలా, కొత్తిమీర విచ్ ఇస్ ఆల్సో కాల్డ్ కొరియాండర్, దీన్నేమో వెల్లుల్లి, అల్లం,
టమాటోస్, జీలకర్ర, చీజ్ క్యూబ్స్, ఇవి అమూల్ ఆన్లైన్లో ఆర్డర్ పెట్టాను. అలాగే కొంచెం కారం, అలాగే కొంచెం ఉప్పు. సో ఇప్పుడు ఫస్ట్ ఏం చేయాలో కొంచెం ఆడియన్స్కి చెప్తారా? టమోటాస్ కట్ చేసి ఇందులో వేసేసుకొని అల్లం, వెల్లుల్లి, జీరా, సాల్ట్, కారం, గరం మసాలా అన్నీ వేసి కొద్దిగా కొత్తిమీర కూడా వేసేసి మిక్సీ చేసేసి మిక్సీ చేసేయాలా? అన్ని మిక్సీ ఇప్పుడు ఒక డౌట్ నాకు, ఇవన్నీ మిక్సీ అయితే ఇది ఇంత చిన్నగా ఉంది కదా మిక్సీ. నువ్వు నోర్మై మొహం పగిలిపోద్ది. అదే ముందు పౌడర్ అవుతుంది. మన దగ్గర జీరా పౌడర్ ఉంటే అది మిక్సీ చేయాల్సిన అవసరం లేదు. ఇంక ఇప్పుడు ఇవన్నీ తొందరగా ఫాస్ట్గా మిక్సీ చేసేస్తాను. తర్వాత కొంచెం క్యూరీ తయారు చేసుకున్న తర్వాత మనం కొంచెం స్టవ్ వెలిగించి దీన్ని కర్రీ లాగా చేసుకోవాలి. ఓకేనా? ఒక్క 2 minutesలో నేను ఇది ఇది చేసేస్తాను. చూడండి మీరు ఇక్కడ. మా ఇంట్లో మిక్సీ మ్యూజిక్ కూడా నేను డాన్స్ చేస్తున్నానంటే పని చేసే వాళ్ళు అట్లా వేయరు. అన్ని అవసరమా ఇప్పుడు? అవసరమా అని అడుగుతున్నాను. మా మమ్మీకి వంట చేసేటప్పుడు బోర్ కొట్టకుండా నేను ఎంటర్టైన్ చేస్తున్నాను. ఇదే మన క్యూరీ. ఇప్పుడు ఇంకా దోశ పెనం మీద వేస్తుంది, గసగసమంటది దోశ. చూద్దాం రండి. దోశ అప్పుడే వెయ్యరు, అది కర్రీ వండుకోవాల. ఓ వండాలి అది. సారీ మధ్యలో ఏదో మిస్ అయ్యాను. ఓ ఇది అందుకే పెట్టావా? చేయగలుగుతుంది అట్లా కాల్ చేస్తావేంటి? ఇక్కడ చూసుకోండి, ఆయిల్ వేసుకుంటున్నాం. మంచిగా చీజ్ పన్నీర్ దోశలు తిని అవ్వండి అందరు. నా కోసం చేస్తుంది కానీ మా మమ్మీ వెయిట్ లాస్ ప్రోగ్రామ్ కాబట్టి ఆమె తినట్లేదు. నాకు నిజంగానే లక్ తెలుసా, నేను ఎంత డైరీ ఫుడ్ తిన్నా ఏం తిన్నా గాడ్ బ్లెస్డ్ దిస్ ఇస్. నేను లావ్ అవ్వాలి నిజంగా. ఆయిల్ వేడి అవుతానే ఇది ఇందులో ఆయిల్ వేడి అవుతూనే గరం మసాలా కొంచెం వేసి ఇది వేసేసింది. ఇంత గ్రేట్ మమ్మీ నువ్వు. నాకు కోసం ఏం కావాలంటే అట్లా చేస్తాం. చేస్తా. అందుకే నేను పెళ్ళైనా కూడా ఇల్లరికం సంబంధాలే. అంత సీన్ లేదు నీకు. లేదా నీకు చేసి పెట్టడమే కష్టం అనుకుంటే ఇంకొచ్చిన వాళ్ళకి కూడా చేసి పెట్టుకుంటుంటాను. పెద్ద ప్లానింగే. కొంచెం కలర్ కోసం అంటే కొద్దిగా పసుపు వేస్తున్నాను. ఓకే, పసుపు కొద్దిగా. ఇది మనం మరీ ఎక్కువ వేగాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మరీ దోశలో కూడా కొద్దిగా ఫ్రై అవుతుంది. చిన్న మంట మీద దీన్ని ఆల్రెడీ రెడీ పెట్టేశాను. ఇంకా నేను దోశకి ప్రిపేర్ చేసుకుంటాను. మళ్ళీ ఏం ప్రిపేర్ చేస్తాను? ఇంకా చేస్తాను. దోశకి చెయ్యాలి కదా, దోశ వేయొద్దా? ఓకే. ఆల్రెడీ దోశకి నేను అది బుస్ అంటారు కదా, ఇప్పుడు నేను వేస్తాను నీళ్ళు. ప్లీజ్ పిండి రెడీ చేసి పిండి పెట్టుకున్నాను. కూడా చూడండి, దోశ పిండి నేను దోశ ప్యాటర్న్ రెడీగా పెట్టుకొని ఉంటానండి. ఎందుకంటే మేము ఒక్కోసారి టైంకి కుదరదు నాకు, అందుకు నేను రెడీగా దోశది అయితే రెడీ పెట్టుకుంటాను. అమ్మ నీళ్ళు నేను వేస్తాను. కొంచెం ఆగుతావా? ముందే నాకు ఈ దోశది కొంచెం ఈరోజు కిరికిరి పెడుతుంది అనిపించింది ఎందుకో. పెనం వేడెక్కింది. వేడెక్కింది చూడు. బుస్. అమ్మ నేను వేస్తా ప్లీజ్. ఇంకా అది చల్లారిపోతుంది. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. నువ్వంతా ఏదో ఇల్లంతా ఇట్లా చిట్లాలి. అట్లా చేసి అట్లా గది పట్టింది ఆడ. బొమ్మకండా అనాలి. నన్ను పొయ్యిలో తోసేస్తావా? తొయ్యనులే, చూస్తున్నాను. రౌండ్ దోశ అయిందనమాట. ఒకసారి తిప్పేసాము. లేదు ఇంకా ఒకసారి లైట్గా అనమాట. ఇక్కడ మనం కర్రీ అవన్నీ ఇది చేస్తాం కదా ఇప్పుడు, అందుకోసము దోశ. ఇప్పుడు ఆ కర్రీ వేసుకోవాలన్నమాట గైస్. మనం ఇలా పచ్చళ్ళతో కారపొళ్ళతో కూడా చేసుకోవచ్చు. నేనైతే ఇలాగ క్యూరీ. ఇది గీ కారం అంటే కారం పొడి వేసి గీ వేస్తే గీ కారం. కరివేపాకు పొడి అవన్నీ వేసుకోవచ్చు. టమోటా దోశ, ఆనియన్ దోశ, ఇంకా అట్లే. నేను చికెన్ వేస్తే చికెన్ దోశ. చికెన్ వేస్తే మళ్ళీ వేరేలాగా చేయాలి. చికెన్కి వేరే ప్రొసీజర్ ఉంటుంది. ఇప్పుడు మనం నెక్స్ట్ ఏం చేస్తున్నాం? పన్నీర్ గ్రేట్ చేస్తున్నాం. ఇది దీంట్లో కూడా ఒక టెక్నిక్ ఉంటుంది. మనము దోశని ఫోల్డ్ చేస్తాం కాబట్టి హాఫ్కి ఫుల్గా వేసేసినాం అనుకో, ఆ ఫోల్డ్ చేసి గట్టిగా ప్రెస్ చేసేయచ్చు, మొత్తం వేయకుండా. అర్థమైందా నేను చెప్పింది? ఏం చెప్పాను? దోశని ఫోల్డ్ చేస్తాం కాబట్టి హాఫ్ సైడ్ ఫుల్ చేస్తే అది దీనికి అంటుతుంది అని చెప్పి. ఇప్పుడు నేను తీసుకున్న ఈ పన్నీరు 2 దోశలకు వస్తుంది.
ఓకే. కొంచెం బాగా తినాలి మంచిగా, ఊరికే ఏదో మమ అనిపించాలంటే ఒక 4 దోశలు వేయొచ్చు. అమ్మే వాళ్ళలాగా మమ అనిపించాలంటే వాళ్ళు దాంట్లో ఆనియన్స్ అని అవన్నీ ఇవన్నీ వేస్తారు కదా, అట్లా మమ అనిపించవచ్చు. మామూలుగా అయితే పూజిత కొంచెం చీజ్ ఎక్కువ తింటుందండి, నాకు చీజ్ అంటే చాలా ఇష్టం అండి. అందుకోసము నేను కొంచెం చీజ్ అయితే క్యూబ్స్ ఎక్కువే వాడేస్తాను. తొందరగా ఓపెన్ చేయి, దోశ కాలుతుంది. ఇది ఫ్రిడ్జ్లో నుంచి తీసాం కదా, తీనా తీసేసి నువ్వు చెప్పొచ్చు కదా, నేను ఖాళీగా ఉన్నాను తీసేదాన్ని. ఇవన్నీ చెప్పాలా నీకు? నువ్వు ముందు చెప్పాలి ఒక మాట. అయిపోయిందిలే, కంగారు పడకు, నన్ను కంగారు పెట్టకు. అయిపోయి చీజ్ అలా వేయాలన్నమాట, అది అలా కరిగిపోతుంది అనమాట. తింటుంటే చాలా అద్భుతంగా ఉంటుంది అనమాట. మా ఒకసారి తిప్పవాలి. ఏం మాడదు, నువ్వు నన్ను కంగారు పెట్టకు. నువ్వు వాడిని మాట్లాడించావు, నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. బాత్ మే ఐస్ క్రీమ్ బీ ఖిలానా. ఓకే, కిలాతు అయిపోయింది దోశ, పన్నీర్ చీజ్ దోశ. ఇప్పుడు ఇంకొకసారి ఇటు తిప్పేసుకోవాలి, ఇటు సైడ్ కూడా కాలాలి కాబట్టి. ఓకే అది గైస్, అలా చీజ్ మధ్యలో నుంచి పన్నీర్ వస్తుంటే బా నెక్స్ట్ లెవెల్. మీరు రెసిపీ ట్రై చేయండి, మా మమ్మీ ఎంత సింపుల్గా చేసింది ఇంట్లో, నిజంగానే అవాక్ అయిపోతారు. మనం ఇంకా దీనిపైన కావాలంటే కొద్దిగా గీ, దీంట్లో చీజ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి నేను ఆయిల్ అవి వేయలేదండి. ఇట్లా వేడి వేడిగా, అదే మనం ఏ రామ్కి దోశకో దానికో వెళ్తే అంతే. ఇప్పుడు ఈ కర్రీ ఉంది కదా, మనము ఒక 4-5 దోశలకి వేసుకోవచ్చు. అట్లనే ఇది కర్రీ ఉండిపోయింది అనుకో, ఇదేం పాడవు కదండి, తీసి ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు, నెక్స్ట్ డే కూడా యూస్ చేసుకోవచ్చు. ఈరోజు ఈ పన్నీర్ దోశ ఇలా అయ్యింది. సో అలా మా మమ్మీ చీజ్ పన్నీర్ దోశ రెసిపీ చూపించేసింది. ఇంకొకసారి కూడా మీరు చూస్తారంటే చూడొచ్చు, అలా చేస్తుంది అనమాట. దోశని ఎలా తిప్పాలి, క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్. ఇప్పుడు దోశ రాని నీలాంటి వాళ్ళకే ప్రాబ్లం, కానీ దోశలు రాని వాళ్ళు ఎవ్వరు లేరు, అబ్బాయిలు కూడా ఎంజాయ్. నాకు కూడా వచ్చి దోశ, ఇప్పుడు నేను దాన్ని లేపుతాను చూడు. వచ్చిందండి వయ్యారి. ఆగు ఆగు, అది కాలలేదు, ఆగు ఆగు, కాలినప్పుడే లేపుతాను జరుగు. నువ్వు ఇప్పుడు నన్ను అన్నావు కదా, నేను చేసి చూపిస్తాను. నేనేంటో ఇప్పుడు ఏమన్నా తేడా అయిందనుకో అప్పుడు చెప్తా. కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఇట్లా, ఇప్పుడే వేయకు, ఘాటు ఘాటుగా ఉంది. అందుకే ఒకసారి చేయలేదు. ఎందుకు వస్తుంది దోశ? కేకులు కట్ చేయకపోతా, ముందు నుంచి తీకు. ఇట్లా ఇట్లా ఆగమా, తీస్తుంటే నువ్వు ఎందుకు అట్లా టెన్షన్ పెడతావు? అంత చెయ్యకూడదు పూస. గ్రేట్ వంటగత్తె నేను, వంట గత్తే. అది ఇంకా పుల్లిని నేను. ఆగు, నూనె సగం ఆగు. నువ్వు ఒకటి వేసావంటే నేను ఇంకొకటి వేసానని చూపించుకోవద్దు ఆడియన్స్ కి. ఒకసారి చూపిస్తే మొత్తం వేసుకో. అయితే నేను వెళ్తున్నా. అమ్మమ్మ ప్లీజ్ కూర్చో కాసేపు. ఏమరా బాబులు మస్తు కామెడీ చేస్తుండే. అవును సార్, నమ్మంటారా? చూడని కొంచెం ఎంత వేస్తున్నాను, ఎక్కువ తక్కువ చెప్పు. అది బాగా ఎర్రగా అవ్వాలి పూస. ఇది ఎట్లా? మా మమ్మీకి చాలా జెలస్ తెలుసా, నేను కొంచెం మా మమ్మీ కంటే బాగా చేసే లోపల మా మమ్మీకి ఫీల్ వచ్చేస్తుంది నేను బాగా. దేవుడా, నాకు ఎప్పుడు పని తప్పుతుందా? నువ్వు బాగా చేస్తే నాకు అంతే చాలు అన్నట్టు ఉంటాను నేను. స్టవ్ తగ్గించు పూస్తా. ఓకే ఓకే పూస్తా, నువ్వు టెన్షన్ పెట్టక పూస్తా. అసలు బిగినర్స్ మిస్టేక్స్ ఇవన్నీ. ఇప్పుడు వేయాలా? ఒక సైడ్ వేయాలా? సరిగ్గా జాగ్రత్తగా బాగా కర్రీ మొత్తం వేయాలా, కొంచెం వేయాలా? సైడ్ వేసినా పర్వాలే, నువ్వు దాన్ని ప్రెస్ చేయడంలో ఉంది. అంతా వద్దు పూస్తా. బాణలు కింద పెట్టి అది సాఫ్ట్గా తిక్కేసేయి చాలు అక్క కదా. చాలు కదా. చీజ్తో ఫస్ట్ పన్నీర్ తెలుసు తెలుసు చూస్తున్నా. అమ్మ వేడి సెగ తగ్గుతుంది, సన్ స్క్రీన్ పెట్టుకోవాలా నేను ఈరోజు. నువ్వు వంటగత్తెవి కదా. వంటగత్తెనే నేను. మరి కానీ మరి వేడి దాని గురించి నీకెందుకు? జుమ్ అంటుంది వేడి. ఒక్కసాలా పలకమ్మ చాలులే, మనతోటి మామూలుగా ఉండదు. అంతా సెట్ చేసిస్తే చేసేస్తాము. భారతరత్న వీడికి బద్దకరత్న బిరుదు ఇవ్వాలి. ఏమంటే వెనకాల అన్ని సపరేలు చేసేవాళ్ళు ఉండాలి అంతే. దోశ నీళ్ళు అయిపోయింది అయిపోయింది అయిపోయింది. తిప్పేస్తున్నా. ఉండదు, కొత్తిమీర వేయాలి. తిప్పేయటం కాదు, మడత పెట్టాలి అంతే. పెట్టి నువ్వే అంటున్నావు మడత పెట్టాలని. మరి ఫోల్డ్ చేయటమే కాదే, గట్టిగా అదుము. నువ్వేందో దోశనేమో నీళ్ళుగా పెడితే తల్లి. నేనేం నీళ్ళగా పెట్టలేదు, గట్టిగా అదుము. కొంచెం కొంచెం బాగా ఫ్రై అయింది గైస్ అంతే. సో ఫస్ట్ టైం చేసినా కూడా మీరు నన్ను అప్రిషియేట్ చేస్తారని నేను అనుకుంటున్నాను.
ఏంటమ్మా ఇదో చెప్పమ్మా. నువ్వు చేసిన దోశకి మంచి కలర్ ఇచ్చాను నేను. ఏం చేసేదాన్ని? చూడు ఏం ఇప్పుడు చేసా ఎట్లా చెప్పు. మంచి కలర్ రోజు- ఇచ్చాను కాదు. కొంచెం చిన్న మంట పెట్టి తను తీసింది కదా కొంచెం కాలకున్నట్టు అట్లు, అందుకు చిన్న మంట పెట్టేసి దాన్ని సో అలా గైస్ ఈరోజు మీకు పన్నీర్ చీజ్ దోశ ఎలా చేయాలో నేను ఇంట్లోనే టక్కని చూపించాను కాబట్టి మీరందరూ నాకు ఇంక మంచి ఏం comments ఇస్తారు లేదండి. కాబట్టి ఇప్పుడు ఈ మధ్యన ఈ దోశలు బయట అంతా వెరైటీలు దోశల్లో ఎన్నో రకాలని చెప్తున్నారు కదా, మనం ఇట్లా పిల్లలకి కొంచెం వెరైటీగా చేసిస్తే ఆ బయటకు పోయే పంచాయతీ తప్పి మా ఇంట్లోనే ఫ్రెష్. మా మమ్మీ వంటలు అయితే చాలా చాలా బాగా చేస్తుంది గైస్. నాకు రావు కానీ మా మమ్మీ అయితే నెక్స్ట్ నేను లెవెల్. మాక్సిమం ఏదైనా ఇంట్లో చేయడానికి ట్రై చేస్తాను. నేను బిగ్ ఏ వంట ఫ్యాన్ అయినా. మా మమ్మీ వంటలకి, సో అందుకే నాకు సరేలే. అనిపించింది ఈ ఒక్కసారి recipe మీ అందరితో షేర్ చేయాలి అని చెప్పేసి. సో టేస్ట్ చేసి ఇప్పుడు టేస్ట్ నువ్వు చెయ్యి ఫస్ట్. నువ్వే కదా నేను చేసి ఇచ్చా నీకోసం, నువ్వు చెయ్యి. చాలా బాగుంది గైస్, నాకు చాలా 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 నచ్చింది. ఇట్ ఇస్ రియలీ 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 సో ఎమ్మీ. సో మీరు కూడా ఇది ఖచ్చితంగా ఇంట్లో ట్రై చేయండి. అండ్ ఇంకా మంచి మంచి వీడియోస్, క్రేజీ వీడియోస్ తోటి వస్తాను. మీకేం వీడియోస్ కావాలో కింద అవి కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ నా ఛానల్ నేను మీ పూజితాని లైక్ చేయడం, షేర్ చేయడం అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇలా దోశలు మీ మమ్మీలు మీ చుట్టాలు ఎవరైనా చేయాలి అనుకుంటే వాళ్ళందరికీ వీడియో షేర్ చేసేయండి. ఓకేనా? బాయ్, ఐ లవ్ యూ ఆల్.